హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటార్ మసీ ఛానల్. సో ఈ ఛానల్లో నేను మీకు ఆటోమొబైల్ న్యూస్ అలానే రివ్యూస్ అన్నీ చెప్తాను అనమాట. సో స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లాస్ట్ 1 వీక్లో మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏం జరిగింది అనేది నేను చెప్తాను. సో వీడియోని అయితే చూడదాకా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి హోండా నుంచి మనకి న్యూస్ వచ్చేసి హోండా ఎలివేట్ డార్క్ ఎడిషన్ అయితే స్పై అయిందనమాట. ఈ డార్క్ ఎడిషన్ వచ్చేసి ఆబ్వియస్గా మనకి టాటాస్లోని తర్వాత రీసెంట్గా మారుతీస్లో కూడా లాంచ్ చేశారు కదా డార్క్ ఎడిషన్స్. సేమ్ ఇంకొద్దిగా బయ్యర్స్ని అట్రాక్ట్ చేయడానికి హోండా వాళ్ళు ఈ స్పెషల్ డార్క్ ఎడిషన్ అయితే తెచ్చారు. నాకు తెలిసి హోండా నుంచి ఇది ఒక స్టెప్ అనుకోవచ్చు బయర్స్ని అట్రాక్ట్ చేయడానికి. బికాస్ హోండా ఆర్ లైక్ మెంట్ టు బి సింపుల్ అండ్ ఎలిగెంట్ కదా. సో వాళ్ళ దాంట్లో మనం డార్క్ ఎడిషన్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది బాగా రేరు. బట్ సమ్హౌ హోండా వాళ్ళు అయితే డార్క్ ఎడిషన్ ఎలివేట్కి అయితే తేవడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడు అనేది అయితే ఇంకా తెలీదు. బట్ స్పై షాట్స్ అయితే రీసెంట్గా సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. సో సెకండ్ న్యూస్ వచ్చేసి మనకి ట్రయంఫ్ నుంచి 400 ఇంకొక వెహికల్ అయితే వస్తుంది. అది వచ్చేసి మనకి థ్రక్స్టన్ 400 అని అయితే పిలుస్తున్నారు. సో దీన్ని ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆన్ రోడ్లో అయితే టెస్ట్ అవుతుందన్నమాట. ఇది థ్రక్స్టన్ 1200 అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను. సో దానికి రెఫరెన్స్గా ఉంటుంది. అంటే ఒక సూపర్ మోటో బైక్స్కి ఇట్లా ఫ్రంట్కి ఒక వెరైటీ ఆఫ్ షేప్లోని డూమ్ అనేది వచ్చి హాఫ్ ఫేరింగ్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని థ్రక్స్టన్ 400 కింద వీళ్ళు లాంచ్ చేద్దామని చూస్తున్నారు. సింపుల్ లెక్క క్లాసిక్ కెఫే రేజర్ స్టైలింగ్తో. సో చూద్దాము. లాంచ్ అయితే ఎప్పుడు అనేది అయితే తెలియదు ఇంకాను. బట్ టెస్టింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇంకొకటి వచ్చేసి మనకి టాటా హ్యారియర్ ఈవీ 5 అయితే జరిగింది. వీళ్ళు ఇది టెస్టింగ్ ట్రాక్లోనే చేస్తున్నారనమాట. కోయంబత్తూరులోని కోస్ట్ అనే ఒక ట్రాక్ ఉంది. ఆ ట్రాక్లో వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈవీ అనేది పెర్ఫార్మెన్స్ బేస్ అయి ఉంటుంది అండ్ ఆల్సో స్టెబిలిటీ ఇవన్నీ ఉండాలి కదా. సో కారు కంటిన్యూస్గా రన్ చేస్తే 24 అవర్స్ డ్రైవ్ చేయడం ఇవన్నీ అవుతుందో లేదని టెస్టింగ్ అయితే జరుగుతుంది. మరి లాంచ్ అనేది ఎప్పుడు అనేది మనకైతే ఇంకా తెలియదు. సో బట్ టాటా హ్యారియర్లో అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక అప్పర్ లెవెల్ సెగ్మెంట్ ఆఫ్ ఎస్యూవీస్ కదా హ్యారియర్ అంటే. సో మనం టాటా నెక్సాన్లో చూసిన దానికన్నా ఇంకా ఎక్కువ ఫ్యూచర్స్ ఉంటాయి అనేది అయితే నా ఎక్స్పెక్టేషన్. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కూడా కిందన కమెంట్ చేయండి. జనరేషన్ కియా సెల్టోస్ అదొకటి స్పై అయిందనమాట. కియా సెల్టోస్ ఆల్రెడీ చాలా అప్డేట్స్తో అయితే వచ్చింది. ఐ థింక్ మోడర్న్ వెర్షన్ కూడా లేటెస్ట్ వెర్షన్ చాలా మోడర్న్గా ఉంది. బట్ ఇంకా 2025 అప్డేట్ అయితే రాబోతుంది. ఇందులో మనకి స్క్వేర్డ్ ఎల్ఈడి హెడ్లైట్స్ కానీ ఒక డిస్టింక్టివ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానీ అలానే టైల్ సెక్షన్ అనేది కొద్దిగా చేంజ్ చేసి ఇస్తారు అనేది అయితే మనకి కనుస్తుంది అనమాట. సో 5th పాయింట్ వచ్చేసి మనకి మారుతి నుంచి ఈ వెటర్ అయితే స్పై అయింది. ఎస్, ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రమ్ మారుతి విత్ ADAS ఫీచర్స్ అనమాట. సో వీళ్ళు ఇందులో అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ నథింగ్ బట్ ADAS అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ కార్ దట్ మారుతి విల్ హ్యావ్ అన్ ADAS అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఈ వెయిటరా కాబట్టి అంటే ఎలక్ట్రిక్ మోడల్ కాబట్టి రేంజ్ అనేది మనకి ఎంత వస్తుంది ఇంకేమి చెప్పలేదు. వీళ్ళైతే జాన్లోని మనకి ఢిల్లీలో ఎక్స్పో అయితే జరుగుతుంది. అందులో అయితే వీళ్ళు మనకి అన్వీల్ చేసే అవకాశం అయితే ఉందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 6th వచ్చేసి రెనాల్ట్ డస్టర్ గురించి. సో రెనాల్ట్ డస్టర్ తెలియని వాళ్ళు అంటూ నాకు తెలిసి ఉండరు. ఇండియాలో ఒక ఎస్యూవీని ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసింది అయితే రెనాల్ట్ డస్టర్తో అనమాట. సో స్టార్టింగ్లో డస్టర్ లాంచ్ అయినప్పుడు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్ నాకు కూడా. సో అది చాలా సేల్స్ అయితే అయింది. ఒక ఎస్యూవీ స్టాండర్డ్స్ ఇలా ఉండాలని చెప్పేసి డస్టర్ అయితే ఆ రోజుల్లోనే ఒక ట్రెండ్ సెట్టర్ అయితే చేసిందనమాట. తర్వాత చాలా సంవత్సరాలు అయింది కానీ మనకి లేటెస్ట్ డస్టర్ ఏమీ రాలేదు. అయితే నాకు తెలిసి లాస్ట్ డస్టర్తోనే తర్వాత కొత్త డస్టర్స్ ఏమి రాలేదు. ఇప్పుడు మళ్ళీ 2025కి వాళ్ళు మోడిఫైడ్ చేసి కొత్త వెర్షన్తో అయితే రాబోతున్నారు అనమాట. గ్లోబల్ లాంచ్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో ఉంటుంది. అండ్ ఇండియాలో మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారనేది అయితే తెలీదు. బట్ ఇఫ్ రెనాల్ట్ డస్టర్ మనకి ఇండియాలో కనుక వస్తే కనుక వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అయితే అది నాకు తెలిసి తీసుకుంటుందని అనుకుంటున్నాను. 7th పాయింట్ వచ్చి జీప్ రెన్గేడ్ అనమాట. చాలామందికి మోడల్ తెలీదు. ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు, లేదా క్రెటా నుంచి సబ్ కాంపాక్ట్ లెంత్లో ఉండే కార్ అనమాట ఇది. సో ఈ మోడల్లోనే ఏంటంటే బేసిక్గా ఒక అఫోర్డబుల్ మోడల్ ఫ్రమ్ జీప్ అయితే వాళ్ళు అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారో ఏంటనేది ఒక్క న్యూస్ కూడా ఇవ్వలేదు. బట్ దీన్ని అయితే వాళ్ళు రిగరస్గా టెస్టింగ్ అయితే చేస్తున్నారు, అది కూడా మన ఇండియాలోనే. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మేబీ దే హ్యావ్ ఎ ప్లాన్ టు లాంచ్ దిస్ వెహికల్ ఇన్ ఇండియా అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇన్ కేస్ వాళ్ళు కనుక లాంచ్ చేయగలిగితే నాకు తెలిసి ఒక మంచి ఆప్షన్ అవుతుంది మనకి తీసుకోవడానికి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్లోని. సో లెట్స్ హోప్.
సో యాథర్ వచ్చేసి 450S 450X ఎక్స్ ప్రో అని చెప్పేసి కొత్త వెహికల్స్ అయితే లాంచ్ చేశాయి. సో మార్కెట్లో దీని డిమాండ్ బాగానే ఉంది. నాకు తెలిసి థర్డ్ ఆర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ యాథర్. సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అయితే లాంచ్ చేశారనమాట. సో ప్రైజెస్ అయితే ప్రతిదానికి మోడల్కి పెంచారు. మనకి ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఒక 2 to 3% అయితే వాళ్ళ వెహికల్ కాస్ట్ మీద ఇంక్రీజ్ చేశారు. సో బీ అవేర్ ఆఫ్ దట్.